ఈపీతో ఎప్పుడన్నా ఎగ్ నూడిల్స్ తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఎలా చేయాలో నేను చూపిస్తారండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈపీని అందులో వేసుకొని ఒక 90% పాటు కుక్ చేసి ఒక స్ట్రైనర్ తీసుకొని మంచిగా స్ట్రైన్ చేయండి. తర్వాత కూల్ వాటర్తో వాటిని వాష్ చేసి పక్కన పెట్టి చూడండి, పొడి పొడిలాడుతూ వస్తాయి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి 2 ఎగ్స్ వేసుకొని సాల్ట్, పెప్పర్ యాడ్ చేయండి. వెంటనే కదపకండి. 2 మినిట్స్ తర్వాత స్లోగా కదపండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మీకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ యాడ్ చేశాను. అవన్నీ మగ్గి సాఫ్ట్గా అయ్యాక అందులో కొంచెం కారం, ఈపీ మసాలా పొడి యాడ్ చేశాను. తర్వాత రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్ వేసి ఒక్కసారి కలయబెట్టి ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అందులో వేయాలి. వాటర్ బాగా మరిగి సాసెస్ అన్ని దగ్గరగా అవుతున్నప్పుడు బాయిల్ చేసిన ఈపీ అండ్ ఎగ్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా టాస్ చేయండి. అంతే. తర్వాత మంచిగా సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని పక్కన ఏదైనా సాఫ్ట్ డ్రింక్ పెట్టుకొని ఎంజాయ్ చేయడమే.